నాహి ఫలః భవతి కశ్చిత్ సాధకః సాధకస్య తపః సదా ఫలతి నిశ్చితం. హలో. హలో చెప్పమ్మా. చిన్న తిన్నావా నాన్న? తిన్నాను. నేను డాడీ ఫంక్షన్కి వచ్చాం కదా, అక్కడ బాబాయ్ కలిశారు, వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు, అక్కడే ఉన్నాము. అన్నయ్య కూడా ఉన్నారు. అయితే వాళ్ళ ఆఫీస్లో ఏదో ఇంటర్న్షిప్ ఉందంట 6 months వరకు. అది చేయటం వల్ల జాబ్ వచ్చే అవకాశం కూడా ఉందంట అమ్మ తర్వాత. దాని గురించనే కాల్ చేశాను. డాడీ కూడా ఎన్నాళ్ళు అని కోప్పడుతున్నారు, అది అడుగుతున్నారు. కాదు మమ్మీ, ఎన్నిసార్లు చెప్పాలి? వచ్చి నేను 6 months అవుతుందమ్మా. ఆ, ఊరికే వచ్చేకి ఇదేమి 6 months 1 year జాబ్ కాదు కదా. ప్లీజ్ అర్థం చేసుకోండి నన్ను. ఈ ఒక్కసారికి 6 months ఎలానో టైం ఇచ్చారు, ఇంకొక 6 months ఇవ్వండి. ఇటు ఫోన్ ఎరా. నీ బీటెక్ అయిపోయి నీ ఎన్ని నెలలు అవుతుందో తెలుసా? పోనీ నీతో పాటు చదువుకొని ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు నీకు తెలుసా? ఇదంతా కాదురా, నువ్వు వెళ్ళి నెలలు అవుతుంది, ఎన్నో ఆడిషన్లు ఇచ్చుంటావు, ఒక్కటంటే ఒక్క రోల్లో సెలెక్ట్ అవ్వలేదురా. అంటే అర్థం చేసుకో, మనం ఎక్కడికి వచ్చాం, ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది, ఇది అవుతుందా అవ్వదా, ప్రతిదానికి ఒక టైం ఉంటుందిరా. ఇదంతా కాదురా, నువ్వు యాక్టింగే చేసుకుంటావు, జాబే చేసుకుంటావు, లేకపోతే ఏమన్నా చేసుకో, కానీ ఈ రోజు నుంచి నేను డబ్బులు వేయను, నువ్వేమన్నా చేసుకో, కానీ నీ నుంచి నీకు 1 రూపాయి రాదు. నీ బతుకు నువ్వే బతకాలి, సరేనా? సరేనా, నేను మళ్ళీ చేస్తాను. దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోకాధినేత అసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ముచ్చమటలు పట్టునో, ఏ నామము తలచిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో, ఏ నామము తలిచిన నరులు సురులు గజగజావనికి పోవుదురో, అట్టి పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు
నీచులు నీచులు అల్పులు అధములు అయిన మా సోదరులు మమ్ము అవహేళన చేయుటయ్యా. హలో హలో. జయంత్, అండ్ గొంతేంటి అలా ఉంది? ఏం లేదు, నార్మలే, చెప్పు. అదే పొద్దున్న ఆడిషన్ ఇచ్చావు కదా, మా డైరెక్టర్ చూసాడు, మాట్లాడుతా అంటున్నాడు. వేస్తున్నాను, చూడు జాగ్రత్త. సార్ సార్, అదే పొద్దున్న ఆడిషన్ చూసాం కదా, ఆ అబ్బాయి లైన్లో ఉన్నాడు సార్, మాట్లాడండి. అమ్మా జయంత్. యా, చెప్పండి సార్. ఇప్పుడే షోరీలు చూసా అమ్మా, చాలా బాగా చేసావు, అసలు చాలా స్కోప్ ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఛాన్స్ ఇవ్వలేనమ్మా. మ్యాక్సిమం అందరూ సెట్ అయిపోయారు ప్రస్తుతానికైతే. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. నెక్స్ట్ టైం మాత్రం పక్కా, ఓకేనా? థ్యాంక్ యూ సార్. పర్లేదు. థ్యాంక్ యూ.